రానున్న మున్సిపల్ పంచాయతీ ఎన్నికల పురస్కరించుకుని అప్పయ్యపేటలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిఐ నారాయణరావు. ఎన్నికల కోడ్ సమయంలో ఉండే చట్టాలు పై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు అల్లర్లు చేయకూడదని, నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని అమ్మిన సేవించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సరే మళ్ళీ కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ గొడవలు సృష్టించడం, ప్రజల్లో భయభ్రాంతులు క్రియేట్ చేయడం, లేదా కొన్ని వదంతులు సృష్టించడం, అర్థమైందా? లేదా పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూ లైన్లో ఉండకుండా అక్కడ గలాట సృష్టించడం, లేదా అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఆఫీసర్ని బెదిరించడం, ఇలా రకరకాల చర్యలు ఏమైనా చేస్తే ఎలక్షన్ కేసులు బుక్ అవడంతో పాటు మరలా ఏదైతే బాండ్ గుడ్ బిహేవియర్తో ఉంటామని చెప్పి బాండ్ మీద సంతకం పెట్టారో ఆ బాండ్ని ఫోర్ఫీట్ చేయమని చెప్పి మేము ఎంఈఎంకి లెటర్ పెడతాం. మళ్ళీ ఏంటి ఫోర్ఫీచర్ అంటే, అయితే ₹1,00,000 మీరు సంతకం పెట్టారో, పెట్టిన తర్వాత కూడా మళ్ళీ గొడవలకు దిగారో, ఎవరైతే గొడవలు దిగారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ బాండ్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. అంటే ఆ ₹1,00,000 విలువని ఆ క్యాండిడేట్ గవర్నమెంట్ కట్టాలి. అక్కడ పాటించకుండా ఉండడం నేరం. ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 144 సెక్షన్ అంటే ఇద్దరికంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదు. సో ఆ విధంగా ఇద్దరికంటే గుమిగూడి ఉంటే దాని తరగ సెక్షన్ అనేది వైలేట్ చేసినట్టే. కాబట్టి అది కూడా మరీ గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కేసులు అయితే, మామూలు కేసులు అయితే కంప్లైంట్ మీరే ఇస్తారు, ముద్దాలు మీరే. కానీ ఎలక్షన్ కేసుల్లో మాత్రం కంప్లైంట్ మీరెవరు ఉండరు. ఎవరు కంప్లైంట్ ఉంటారు అంటే పబ్లిక్ సర్వెంట్ కంప్లైంట్ ఇస్తారు. సో పబ్లిక్ సర్వెంట్ ఒకసారి కనుక కంప్లైంట్ ఇస్తే మీ మీద కేసు కనుక, ఎలక్షన్ కేసు కనుక మీ మీద బుక్ అయితే ఆ కేసు మీ జీవితంలో ఎప్పుడు కూడా రాజీ అనేది జరగదు. ఎందుకంటే ఒక పబ్లిక్ సర్వెంట్ ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన కంప్లైంట్ని రాజీ అవ్వడు. ఎన్నికలకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. బట్ డైరెక్ట్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, మనం సర్పంచ్ కోసం ఓట్లు వేస్తాం, ఎంపీటీసీ కోసం ఓట్లు వేస్తుంటాం, జెడ్పీటీసీ కోసం ఓట్లు వేస్తుంటాం, ఎమ్మెల్యేకి ఓటు వేస్తాం, ఎంపీకి ఓటు వేస్తాం. ఇక్కడ వార్డులో అయితే కౌన్సిలర్లు. వీటికి మనం డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్లు వేస్తాం కదా. సో మీ వార్డు లేదా మీ విలేజ్ అని కాదు, కానీ సాధారణంగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండే కొంచెం హీట్ స్టార్ట్ అయిపోతుంది. పార్టీల మధ్యన, వ్యక్తుల మధ్యన, వర్గాల మధ్యన, ప్రాంతాల మధ్యన కొంచెం వేడి స్టార్ట్ అవుతుంది. మా వైపు నుండి, పోలీసు వైపు నుండి కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని వార్నింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకోసం చెప్పి మీకు ఎలక్షన్ పట్ల అవగాహన కల్పించి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏదైతే సాధారణ స్థితిలో పెట్టేటువంటి గొడవలు ఏమవుతున్నాయో అప్పుడు కనుక గొడవలు చేస్తే అవన్నీ కూడా ఎలక్షన్ కేసులుగానే పరిగణిస్తాము. దాంతోపాటు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము వాళ్ళే ముద్దాలని మీరు అనుకోవచ్చు, కానీ డబ్బులు తీసుకోవడం కూడా నేరమే. మద్యం పంచడం నేరం, మద్యం తీసుకోవడము నేరమే. దాంతోపాటు ఓట్లకి ప్రలోభ పెట్టడం నేరం, ఓటర్ని ఓట్లు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపడం నేరం, లేదా తిట్టడం నేరం, కొట్టడం నేరం, పోలింగ్ ప్రక్రియని జరగకుండా ఆపడం నేరం, పోలింగ్ అధికారుల మీద జులుం చేయడం నేరం, పోలింగ్ సంబంధించి ఆ రోజు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పోలింగ్ బూత్ దగ్గర